గుంటూరు నగరంలో అధికారుల వైఖరిపైన పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో అసంతృప్తి వెలిబుచ్చారు. ప్రధానంగా మోంతా తుఫాను బాధితులకు పరిహారం పంపిణీ విషయంలో 2-3 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ప్రోటోకాల్ సరిగా పాటించకపోవడం, ముఖ్య నాయకుల ఫోటోలను ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలపైన వేయకపోవడం ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మనతో పాటు మాధవి గారు ఉన్నారు. మేడం, ఏంటి ప్రధానంగా అధికారుల మీద ఎవరి మీద మీ ఆగ్రహం కావచ్చు, లేకపోతే అసంతృప్తి కావచ్చు, కారణాలు ఏంటి? అసలు ఏకముక్తంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం అవుతున్నప్పుడు మరి ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 2 ప్రాంతాలుగా విభజించి ఒక ప్రాంతంలో అధికారులు, ఒక ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఈ ఇవ్వడాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నాకు చాలా బాధగా కూడా ఉంది. మరి అందులో కూడా మరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మనం తీసుకుంటే, నా దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నేను పంపిణీ చేస్తున్నప్పుడు వెనకాల ఉన్న ఫ్లెక్సీల్లో నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు, అదేవిధంగా నగర మేయర్ గారి ఫోటో లేదు. అది ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా అక్కడ మరి ఇటు మేయర్ గారు, కమిషనర్ గారు అక్కడ ప్రజా పంపిణీ చేస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అంటే నా ఫోటో లేదు, అదేవిధంగా ఎంపీ గారి ఫోటో లేదు, అక్కడ ప్రోటోకాల్ లేదు. అంటే అధికారులు కనీసం అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరో కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నారా, లేకపోతే వాళ్ళే ఒక విభజనని క్రియేట్ చేసి ఈ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా, లేని ఒక డిఫరెన్సెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, తెలివా, అహంకారమా, అవివేకమా అన్నది ఈరోజు సూటిగా అధికారులకు నా ప్రశ్న. ఆ అధికారులు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారో వారికి నా ప్రశ్న. కార్పొరేషన్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 కలిసి చేస్తాయి. మరి సో ప్రత్యేకించి అక్కడ ఎవరి మీద కానీ మీకేమన్నా అనుమానం ఉందా, ఎవరు ఈ పని చేసి ఉంటారనేది మీరు ఏమన్నా? ఎంఆర్ఓ గారిని వెంటనే అక్కడే ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పుడు ఇదేదో అడహాడావిడిలో మా విఆర్ఓ గారో లేకపోతే ఇంకొక సిబ్బందో ఆ ఫ్లెక్సీ తయారు చేసిన వాళ్ళు, డిజైన్ చేసిన వాళ్ళు అని సమాధానం చెప్పడం జరుగుతుంది. లేదు, అక్కడ మరి మేయర్ గారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు, ఇదేంటి అసలు ఎందుకు ఇలా 2 విధాలుగా మీరు ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారని మేయర్ గారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు. ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి సమాధానాలు అంటే ఒక పొంతలు లేని సమాధానాలు చెప్పడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా ఒకటే స్టైల్ ఆఫ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్న బ్యానర్లు ఉండాలి, లేదు అని అంటే ఆ వ్యవస్థ ఉండాలి. అలా కాకుండా ఒక దగ్గర ఒక విధానం, ఒక దగ్గర ఒక విధానం అని అంటే ఇది సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమమా? మరి కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వారి సొంత పాకెట్లో నుంచి ఇస్తున్న నిధుల వాడికి ఇష్టం వచ్చినవే మెయింటైన్ చేయడానికి, లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత ఖాతాల్లో నుంచి ప్రజలకు ఇస్తున్న నిధుల కాదు కదా, ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళకి ఇష్టమైన వేసుకొని చేయడానికి ఒక ప్రోటోకాల్ ఉంది, అక్కడ ఒక నాయకత్వం ఉంది. దాని ముందు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం, అది చాలా చాలా అవసరమైన విషయం. విభజించి పాలించే విధంగా చేస్తున్నారు అన్నమాట. ఒకటి ప్లస్ వాళ్ళు ఇంకా కూడా కూటమి ప్రభుత్వానికి అంగీకరించే పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి మాట కూడా మీరు మాట్లాడారు. సో ఎందుకు వచ్చి మీకు అనుమానం? ఈరోజు ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ఏజ్డ్ పర్సన్స్ అందరికీ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి పంపిణీ చేయాలి అని చెప్పి. చాలామంది ఆ పంపిణీ కార్యక్రమాన్ని చేయలేని పరిస్థితి. అంటే మేము రాము, మా దగ్గర లేవు, మా దగ్గర డబ్బులే ఉన్నాయి, ఉంటే ఇస్తే ఇది కావాలంటే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అనే పద్ధతి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధానాలు కాదా? ప్రజలు సచివాలయంకి వెళ్తే సానుకూల సమాధానంతో ఎందుకు బయటికి రావట్లేదు? మరి ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ డిపోకి వెళ్తే ఎందుకు డబ్బులే ఇస్తున్నారు మాకు అని చెప్పి వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతున్నారు. మరి రోడ్ల మీదకు మనం వెళ్తే ఎందుకు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తవ్వేసి వదిలేస్తున్నారు, కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ బాధ, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదని వీళ్ళ ఆన్సరు. ఎందుకు ఇవన్నీ మరి అక్రమ కట్టడాలు ఎట్లా పడితే అట్లాగా పేటరైపోతున్నాయి? ఇవన్నీ కూడా దేనికి? వీటిని మీద ఎందుకు ఉక్కుపాదము మోపట్లేదు? ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద ఒక బ్యాడ్ క్రియేట్ చేయడానికా, లేదంటే వాళ్ళకి ఇంక ఇతరత్ర ఏదైనా పనులు ఉన్నాయా, ఇవి ప్రధాన సమస్యలు, ప్రజల సమస్యలు కావా అన్నది నా ప్రశ్న. అందుకనే గవర్నమెంట్ని బ్యాడ్ చేయడానికో లేకపోతే ఒక డిఫరెన్షియేషన్ తీసుకురావడానికో అన్నట్టుగా నాకు ప్రతి ఒక్క పని కనిపిస్తుంది. కాబట్టి నేను విభజించు పాలించు ధోరణిలో ఉన్నారు అన్న ఒక మాటను వాడాల్సి వచ్చింది. మరి ప్రజలు కుక్కలతో చనిపోవట్లేదా? ఇది నాకు సూటి ప్రశ్న. మరి ఎందుకు ఇంతవరకు కూడా డాగ్ షెల్టర్స్ కానివ్వండి, లేదంటే దానికి ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి పెట్టి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు? వేకెంట్ ల్యాండ్స్తో సమస్య లేదంటారా? మరి ఎందుకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మనకు కలెక్ట్ చేస్తూ ఇంతవరకు ఎందుకు క్లియర్ చేయట్లేదు? ఒక కాంట్రాక్టర్ని పిలిచి కంప్లీట్గా క్లియర్ చేసి వాళ్ళకి ఆ బిల్లులు ఇచ్చే పరిస్థితి, అంటే ఒక సిల్టేషన్ మనం ఎలా తీస్తున్నామో వేకెంట్ ల్యాండ్స్ మీద ఎందుకు ఆ ఉక్కుపాదం మోపట్లేదు? ఎందుకు అక్రమ కట్టడాలని మనం అలాగే కంటిన్యూ చేస్తున్నాము? ఎందుకు కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ అన్ని పగలగొట్టేస్తున్నాము? ఎందుకు సగమే రోడ్లు వేస్తున్నారు, సగం రోడ్లు వేయని వాళ్ళకి ఎందుకు మనం బిల్లులు చెల్లిస్తున్నాము? ఒక్క కాంట్రాక్టర్కే 40 నుంచి 50 కాంట్రాక్టులు వస్తున్నాయి. ఇవన్నీ ప్రశ్నలు, ఇవన్నీ ప్రజలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు కావండి. ఈ విషయాల్ని
ఇన్ఛార్జి మంత్రి దృష్టికి కానీ లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి కానీ లేదా మీ పార్టీ రాష్ట్ర నాయక దృష్టికి కానీ తీసుకెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ఇలాగే ఉంటే ఎక్కడ కూడా పరిష్కారం కనుక జరగకపోతే ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు, మాకు ఒక వ్యవస్థ ఉంది, అందరూ గమనిస్తూ ఉన్నారు. అందరి ముఖ్య ఉద్దేశం కూడా అభివృద్ధే. మరి ఈ అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలుగుతున్నా ఖచ్చితంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. రాజకీయ చైతన్యం చాలా విస్తృతంగా ఉంది, ప్రజలందరూ బాగా గమనించే ఒక నియోజకవర్గం. మరి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. ఈ ప్రశ్నలు పైకి కూడా వెళ్తాయండి ఎట్టి పరిస్థితుల్లో. అక్కడ వాళ్ళు ప్రశ్నించి వాళ్ళ దృష్టికి ఇవి వెళ్ళాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇది గల్లా మాధవి చెప్తుంది. తప్పనిసరిగా అధికారుల వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉంది. వారు విభజించి పాలించే విధంగా చేస్తున్న దానివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి తను ఇలా బయటపడి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.